సెప్టెంబర్ నెలలో ఈ రాసుల వారికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అమావాస్య నుండి ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం. ఈ అమావాస్య తర్వాత గ్రహాలలో మార్పు వల్ల ఈ రాసుల వారికి ధనవృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఈ సెప్టెంబర్ నెలలో బుధుడు, సూర్యుడు, అలాగే శుక్రు వంటి గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల మార్పుల ప్రభావం అన్ని రాసుల వారిపైన కనిపిస్తుంది. అయితే ఈ సెప్టెంబరు నెలలో కొన్ని రాసులకు అదృష్టంగాను మరికొన్ని రాసులకు చెడు గాను ఉండబోతుంది. ఆ రాసులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మొత్తం చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ నెలలో చాలా శుభవార్తలను వింటారు. మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, అలాగే జీతాలు పెరిగే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ 2వ వారంలో డబ్బు పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు చాలా ప్రయాణాలను చేయవలసి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి. కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోబోతున్నారు. అయితే ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు ఈ నెల బాగానే ఉంటుంది. భాగస్వామితో వివాదాలు ఉన్నప్పటికీ అన్నీ సర్దుమణిగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేయటానికి ఇది మంచి సమయం. మిథున రాశి. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి కొత్త సవాళ్లతో పాటు కొత్త అవకాశాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. ఈ కారణంగా మీ మనసు కొద్దిగా కలత చెందుతుంది. ఎంత అదృష్టం ఉన్నా సరే దురదృష్టం కూడా అంతే వెంటాడుతుంది. ఎంత సంపాదించినా సంపాదన అంతా ఏదో ఒక విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. మీరు నమ్మిన వాళ్లే ఎక్కువగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది. ఈ నెల మొత్తం ప్రశాంతతే ఉండదు. వ్యాపారాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులు చదువుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కుటుంబ విషయాలలో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక డబ్బు విషయంలో ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలను పెట్టుకోకండి. ఈ నెలలో దూర ప్రయాణాలు అస్సలు కలిసి రావు కాబట్టి ప్రయాణాలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి. ఈ సింహరాశికి కూడా సెప్టెంబర్లో బాగా అదృష్టం కలిసొస్తుంది. విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. మీ చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు కలిసొస్తాయి. అయితే కొన్ని ఆటంకాలను మాత్రం ఎదుర్కొనే అవకాశం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉదయం లేవగానే వినాయకుని ఫోటోను చూస్తే చాలా మంచిది. ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనుకుంటే సోమవారం ప్రారంభించడం మంచిది. కన్యరాశి. ఈ సెప్టెంబర్ నెలలో కన్యరాశికి కూడా అద్భుతంగా ఉంటుంది. డబ్బు మిమ్మల్ని అనుసరిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు. మీరు ఈ నెలలో చాలా శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ నెల మొత్తం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఈ నెలలో కొన్ని విజయాలు సాధిస్తారు. డబ్బు పరంగా ఈ నెల మీకు బాగా కలిసొస్తుంది. ఈ నెలంతా తులరాశి వారి జీవితంలో సంతోషం అలాగే అదృష్టం పెరగబోతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ నెలలో మీ గౌరవం అలాగే హోదా పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ నెలలో పూర్తవుతాయి. ఈ నెలలో మీ సంపద బాగా పెరుగుతుంది. మీ విలాసాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం ఈ నెల మెరుగుపడుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. డబ్బు విషయాల్లో మీ బంధువులతో వ్యతిరేకత ఏర్పడుతుంది. వివాహం కాని వారికి దూరపు బంధువుతో వివాహం నిశ్చయమవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో
ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య నుండి ముందుగానే గట్టెక్కాలనుకుంటే ప్రతి సోమవారం రోజున ఓం నమఃశివాయ అని 108 సార్లు జపిస్తే చాలా చాలా మంచిది. ధనుస్సు రాశి వారికి కూడా ఈ సెప్టెంబర్లో శుభవార్తలు అందుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ధన ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ నెలలో ఎవరైనా పేదవారికి సహాయం చేస్తే పుణ్యఫలితం లభిస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. సొంతంగా వ్యాపారం చేయాలంటే ఈ నెల కలిసి రాదు. మీ సోదరుల సహకారంతో డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆలోచించకుండా ఎవరి మాటలు నమ్మకండి. ఒక్క మాటను నమ్మవద్దు. ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం మరియు శనివారం రోజున తలస్నానం చేయకూడదు. కుంభరాశి. ఈ సెప్టెంబర్ నెల కుంభరాశి అదృష్టాన్ని కొనితెస్తుంది. కొత్తగా ఇల్లును కొనుగోలు చేయడంతో పాటు భూములను కొనుగోలు చేస్తారు. డబ్బుకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. వీటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రెట్టింపు అవుతుంది. మీ సంపద బాగా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరినీ నమ్మకండి. స్వయంగా మీరే సొంత నిర్ణయాలు తీసుకోవాలి. మీనరాశి. ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ చాలా అదృష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి పురోగతి ఉంటుంది. మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ నెల మీకు బాగుంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.